వచ్చిన వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. కూడి వచ్చిన వారందరూ ఏకీభవించండి, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఉదయకాలం పోసి లేవనెత్తి మరోసారి మా బ్రతుకు దినాలు మరో దినాన్ని ఏర్పాటు చేసి ఇటు దినములో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుచున్నాం. అవునా తండ్రి, ఇప్పటి వరకు ద్వారా మీ పిల్లలు కలుసుకొని కూడుకొని పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచారు, ప్రార్థన ద్వారా మహిమపరిచారు. అవునా తండ్రి, అటు బిడ్డలను పాటలు పాడిన బిడ్డలను, ప్రార్థించిన బిడ్డలను దీవించండి, బలపరచండి. మీ జ్ఞానంలో మీ బోధన నిలకడ ఉన్నట్టు మంచి ఉచిత జ్ఞానాన్ని కూడా వచ్చిన మా అందరికీ ప్రసాదించండి. మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చించే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనం అడిగి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలను అందరికీ. మరి నేటి దినాన ఉదయకాలపు ఆరాధనలో భాగంగా దేవుని మాటలు కొన్ని మనం ఆలోచన చేద్దాం. భూమిన సంఘాలలో జీవిస్తున్న ముఖ్యంగా విశ్వాసులైన మన గురించి, సంఘంలో జీవిస్తున్న సంఘస్థులందరి గురించి మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి, సంఘంలో ఉన్నప్పుడు సంఘంగా కూడుకునే క్రైస్తవుల ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి, వాళ్ళ భక్తి ఏ విధంగా కొనసాగించాలి సంఘంలో అన్న విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడు మన గురించి రాయించిన అనేక అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. అలాంటి మాటల్లోకి మనం ఒకసారి వెళ్ళి చూసినట్లయితే శిరస్సు గురించి మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, శిరస్సు శరీరానికి అతుకొని ఉంటుంది. శిరస్సు అంటే తల. ఈ తల శరీరం రెండు కలిసి ఒక మనిషిగా మనము వర్ణించుకుంటూ వెళ్ళిపోతాం. ఆ శరీరము ఆ తల వేరైతే దాన్ని శరీరము మనిషి అని చెప్పలేకపోతున్నాం. కనుక శిరస్సుగా ఉన్న ఈ శిరస్సు ఏ శరీరానికైతే అతుకొని ఉంటుందో, ఎవరి శరీరానికైతే అతుకొని ఉంటుందో ఆ శరీరము ఆ యొక్క శిరస్సుకు లోబడి జీవించాలి. అంటే తల చెప్పినట్లు శరీరంలో ఉన్న బాడీలో ఉన్న అవయవాలన్నీ వినాలి, అంటే లోబడాలి. అలా లోబడకపోతే, ఒకవేళ శిరస్సు చెప్పినట్టు శరీరం లోబడకపోతే భూమి మీద శరీరానికి అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. కనుక మనం ఒకసారి ఈ శిరస్సు గురించి ఆలోచన చేస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి మనిషికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను అంటున్నాడు పౌలు గారు. ఒక సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ సంఘములో, కొరింథీ సంఘంలో ఉన్న సంఘస్థులకు, అక్కడ ఉన్న విశ్వాసులకు, అక్కడ ఉన్న సంఘానికి ఆయన మాట రాస్తూ, లేఖ రాస్తూ ఏమంటున్నాడంటే, మీలో ఉన్న వారందరూ క్రీస్తుకి శిరస్సు అయి ఉండాలి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని మీరు తెలుసుకొని, స్త్రీకైతేనేమో శిరస్సు పురుషుడు అంటే తన భర్త అని, క్రీస్తుకేమో శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలని కూర్చున్నాను అంటున్నాడు. అంటే ఒక భార్య ఒక భర్తకు లోబడి జీవిస్తుందా లేదా, ఒక భార్యను ఒక భర్త ప్రేమిస్తున్నాడా లేదా అనే విధానాన్ని ఆలోచింప చేయడానికి పౌలు గారు మాట్లాడుతున్న ఈ మాటల్లో
క్రీస్తుకు సంఘము లోబడి ఉందా లేదా అనే సంగతిని తెలియజేస్తున్నాడు. కొరింథీ సంఘం గురించి మనందరికి చాలా వరకు చాలా విషయాలు తెలుసు. మందిరాలకు వెళుతున్నప్పటికీ వాళ్ళలో భూ సంబంధమైన శరీర ఈచ్ఛలు, శరీర కోరికలు వారు నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సంఘాన్ని చూసినప్పుడు క్రీస్తుని నమ్మినారు, కానీ ఆయనకు లోబడి జీవించడం లేదు ఈ సంఘములో. ఆయన మాటకు విలువనియడం లేదు ఈ సంఘంలో. ఆయన అంటే లెక్క చేయని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు అని పౌలు గారు గుర్తించి మరలా సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ మాటలు రాస్తున్నారు. కనుక అక్కడ హెచ్చరింపులో మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, దేవునికి క్రీస్తు ఎలా అయితే లోబడి దేవుడు చెప్పిన ప్రతి మాటకు తల వంచి, చిత్తం ప్రభువా, నీ ఇష్టాన్ని నేను భూమి మీద నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, నా శరీరంలో ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను శిరస్సుగా ఉంచుకొని నువ్వు చెప్పినట్లుగా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే మాట ఇచ్చి తన జీవిత కాలమంతా ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా, ఎదురు దెబ్బలు ఎదురైనప్పటికీ ఎక్కడ తండ్రి అయిన దేవుని మాటను మీరకుండా కష్టాలలో కూడా తను ముందుకెళ్ళడం మనం గమనిస్తూ ఉంటాం. అలాగనే పురుషుని కూడా ఏమంటున్నాడంటే, నీకి క్రీస్తు తలగా ఉన్నాడు. నువ్వు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుని క్రీస్తులోకి వచ్చావు కదా, వచ్చిన తర్వాత నువ్వు శిరస్సుకు లోబడి జీవిస్తున్నావా లేదా? నీ ఆలోచన విధానం కాదు, నీ బ్రతుకు తిరుగు కానీ, నీ భార్య పిల్లలు కానీ, నీ యొక్క కుటుంబము ఎవరికి లోబడి జీవిస్తుంది, ఎవరిని అత్తుకొని జీవిస్తుంది, శిరస్సుగా ఎవరిని ఉంచుకున్నారు మీ కుటుంబము? క్రీస్తునే మీరు శిరస్సుగా ఉంచుకుని ఉంటే మీలో చెడు కార్యక్రమాలకు మరలా అవకాశం ఉండదు. కానీ మీరు శరీరులుగా సంఘంగా ఉన్నారు, కానీ సంఘానికి శిరస్సుగా క్రీస్తును మీరు బహుకరించుకోలేదు అనే ఆలోచన వాళ్ళకి తెలియజేయడానికి మాటలు రాస్తున్నాడు పౌలు గారు. అలాగే స్త్రీ గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే, స్త్రీకి శిరస్సు పురుషుడు, అంటే నీ భర్తకు నీవు లోబడి జీవించాలి. అంటే అక్కడ ఉన్న సంఘములో స్త్రీలు క్రమ పద్ధతులు లేరు, పురుషులు క్రమం తప్పిపోతున్నారు. అంటే వీళ్ళిద్దరిని ఉద్దేశించి వీళ్ళిద్దరిని సరిచేయడానికి, సంఘంలో ఉన్న స్త్రీలను పురుషులను సరిచేయడానికి పౌలు గారు మంచి ఆలోచన కలిగి దేవుని మాటలు వాళ్ళకి రాయడం జరుగుతుంది. అలా ఉన్న సంఘము ఈ రోజు ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి సంఘాన్ని కూడా మనం కూడా అక్కడక్కడ చూసుకుంటే ప్రతి సంఘములో పొరపాట్లు ఇప్పటికీ నడుస్తూనే ఉంటూ ఉన్నాయి. కనుక ఈ మాటలు మనం అర్థం చేసుకోగలిగితే, క్రీస్తుని శిరస్సుగా మనము ఒప్పుకున్న తర్వాత, రక్షకునిగా ఒప్పుకున్న తర్వాత, మన పాపల నిమిత్తం ఆయన మరణించాడు, తిరిగి లేచాడు కనుక అని మనకు అర్థమైతే, మనము క్రీస్తులోకి వచ్చిన నాటి నుంచి భూమి మీద మన జీవితాంతం వరకు మనం ఎవరిని శిరస్సుగా ఉంచుకోవాలి అంటే క్రీస్తుని శిరస్సుగా ఉంచుకోవాలి. అందుకని ఏమంటారంటే, సంఘంలో కూర్చున్నప్పుడు, ప్రార్థనలో కూర్చున్నప్పుడు స్త్రీ పక్కన ముసుగు వేసుకోవాలి, అది గౌరవము, భర్తకి గౌరవించినట్టు అంటారు. పురుషుడు అదే సంఘంలో ప్రార్థనలో ఉన్నప్పుడు ముసుగు వేసుకోకూడదు అని చెప్తాడు. అంటే ఈ విషయాలు తెలియపరచడానికి కారణం ఏంటంటే, క్రీస్తులోకి వచ్చిన వారందరూ, క్రీస్తుకు లోబడి జీవించవలసిన వారందరూ జీవిస్తున్నాము అన్నట్టుగా ఏదో ఒక దగ్గర ఏదో ఒక ఆలోచన ద్వారా తప్పిపోతున్నట్లుగా కనపడుతుంది ఆయన. అలాంటి సమాజంలో ఉన్న క్రైస్తవులను హెచ్చరించడానికి పౌలు గారు ఈ ఉత్తరాన్ని కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఇప్పుడు కొరింథీ సంఘానికి మాత్రమే వర్తింపజేస్తున్నా అని మనం అనుకుంటే, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘానికి ఆయన మాటలు అవసరం. ఎందుకంటే సంఘంలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరూ ఉంటారు సంఘంలో. కానీ అందరి ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, క్రీస్తుకు హత్తుకొని ఉండాలి మీ శరీరం అన్నది ఆయన ఆలోచన. మరి అలా లేరా అంటే, ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే చాలా సంఘాలలో స్త్రీలే పురుషుల పైన పెత్తనం చేసే కుటుంబాలు కూడా ఉన్నాయి భూమి మీద. మనం అలా కొన్ని వేల మీద లెక్క పెట్టి చెప్పగలుగుతాం. స్త్రీలు భర్తకు లోబడకుండా, భర్తని ఎదిరించి, భర్త మాటకు లోబడకుండా, గౌరవించకుండా, కుటుంబంలో తనే పెద్దరికం చేస్తూ, ఏ పని చేసినా, ఏ పని తలపెట్టినా కూడా
భర్తని వెనకకు పెట్టి తానే ముందుండి మాట్లాడే పరిస్థితులు మనం ఎన్నో కుటుంబాలలో చూస్తున్నాం. అంటే స్త్రీ ఏం చేయాలంట? భర్తకు లోబడి జీవించం అన్నాడు. కానీ భర్తకు లోబడుతుందా? చర్చిలో వచ్చినప్పుడు మాత్రమే లోబడినట్టుగా నటిస్తూ మరి చర్చి నుంచి కాలం నుంచి ఎప్పుడైతే బయటకు వెళుతుందో అప్పుడు శిరస్సును ఆమె అవమానపరుస్తుంది. అంటే భర్తను అవమానించినట్టుగా రాస్తున్నాడు. కానీ పురుషులు కూడా కొంతమంది భర్తలకు తెలియకుండా కూడా వాళ్ళను భార్యలను ప్రేమించకుండా 2 కుటుంబాలు 3 కుటుంబాలు నడిపించే మనుషులు కూడా సంఘ సభ్యులలో చాలా మంది అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. సపోజ్ కొంతమంది ఎలా ఉంటారు అంటే పెళ్ళైన తర్వాత 20-30 సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు కాకపోతే వాళ్ళ ఓపిక నశించి చివరికి రెండవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడవుతుంటారు. అలా అవుతున్న సందర్భంలో కొంతమంది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బంధువులు లేక స్నేహితులు కూడా వాళ్ళకి ఇచ్చే సలహా ఏమంటే, ఎన్ని రోజులంటూ మీరు ఇక ఒప్పుకోగలిగి ఉంటారు, మీరు దేవుని నమ్ముకున్నారు కాదని కాదు, మీకు భూమి మీద ఒక వారసుడు అంటూ కావాలి కదా, ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పేముంది, ఇలానే పుట్టి ఇలానే చనిపోతారా మీరు అని పక్కల వాళ్ళు వీళ్ళకి నేర్పించేసరికి వీళ్ళు అవును నిజమే అనుకొని మరలా రెండో పెళ్లి చేసుకొని మరలా ఇంకో కుటుంబాన్ని పెట్టే అవకాశం ఉంది. అంటే ఇలాంటివన్నీ వాళ్ళు సంఘంలో జరుగుతున్నాయి కాబట్టి సంఘంలో ఉన్న వాళ్ళు నువ్వు ఎప్పటికీ శరీరానికి అత్తుకొని ఉండాలని ఆయన మాట్లాడుతూ, మనం ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం కనుక చూడగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అంటే మన శరీరానికి సంఘానికి ఆయనే శిరస్సు అంటున్నాడు. అంటే ఆయన అంటే క్రీస్తు. క్రీస్తును కలిగిన విశ్వాసులు మరి తమ శరీర ఇచ్చలను కోరికలను తీర్చుకోవడానికి లేదంటే ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు జరిపించడానికి బాప్తిసం తీసుకుంటారో మనకి మరలా అవకాశం, ఒక భార్య ఉండగా ఇంకో భార్యను పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉందంటే క్రీస్తు చెప్పిన చట్ట ప్రకారంగా, పౌలు గారు చెప్పిన చట్ట ప్రకారంగా చేసుకోవడానికి అవకాశం లేదు. కారణం ఏమంటే నీకు ఒక్కసారి వివాహం అయిందంటే నీ జీవితాంతము ఆమెతోటి ఆయనతోటి లోబడి జీవించాలి. ఒకరిని ఏడల ఒకరు మీరు ప్రేమ కలిగి ఉండాలి అంటాడు. అదే మనకు తెలిసిన మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమంటాడంటే, స్త్రీలను భర్తలారా మీ భార్యలను మీరు ప్రేమించండి. మనము ప్రమాణాలు చేస్తుంటాం పెళ్లి సమయంలో చాలా వరకు. అప్పుడు పాస్టర్లు మనల్ని నిలబెట్టి పెళ్లిళ్ళు చేసే వారికి, ఇక్కడ పెళ్లిలో వచ్చిన వాళ్ళు ఎవరు విన్నా వినకపోయినా మీ ఇద్దరు పెళ్లి పీటల పైన మీరిద్దరు శ్రద్ధగా వినండి అమ్మా అని పెళ్లి కుమారుని తోటి పెళ్లి కుమార్తె తోటి ప్రమాణాలు చేపిస్తారు. కష్టాలలోను బాధల్లోను హింసల్లోను అనారోగ్యం ఎందుకు ఆరోగ్యం ఎందుకు కానీ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా నేను నీకే లోబడి జీవిస్తాను అనే ఈ ప్రమాణాలను చేయించినప్పుడు ఆ ప్రమాణాలు చేసేంత వరకే నిలిచిపోతున్నాయి. కానీ దాంట్లో ఉన్న ప్రమాణంలో చేసిన ఆ ప్రమాణం అనేది తన నిజ జీవితంలో ఖచ్చితంగా కొనసాగించాలి, నా భర్తకు నేను లోబడి జీవించాలి అనే ఆలోచన కలిగిన స్త్రీలు చాలా వరకు తక్కువ మంది అని మనం చెప్పగలుగుతాం. అంటే దేవునికి లోబడి క్రీస్తును నమ్మిన తర్వాత క్రీస్తుకు లోబడి భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవించే స్త్రీలు సంఘాలలో చాలా మంది ఉన్నప్పటికీ కొందరు మాత్రము అలా జీవించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేవారు అక్కడక్కడ స్త్రీలు కనిపిస్తారు. కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, పేపర్లో లేదంటే టీవీలలో వార్తల్లో న్యూస్లు చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల జరిగే సంఘాలలో విచిత్రమైన సంఘటనలు ఏమంటే, భర్త పిల్లలు ఉండగానే తన కాపురం చక్కగా ఉన్నప్పుడే మరలా ఇంకోరితో అక్ర సంబంధం పెట్టుకొని
అది ఇరు వర్గాల మధ్య తెలిసిన తర్వాత ఒకరినొకరు చంపుకొని, నరుక్కొని చనిపోయేంత వరకు తీసుకెళ్తుంది. ఉదాహరణకు మీ అందరికి తెలిసిన సంఘటన జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలం నాగర్దొడ్డి గ్రామంలో 2 సంవత్సరాల క్రితం సేమ్ ఇదే జరిగింది. అప్పుడు వీళ్ళిద్దరిని చూసిన ఆ భర్త కోపోద్రేకుడై గొడ్డలి తీసుకొనొచ్చి అవతల ఆయనను తలని నరికి మరి చంపేశాడు. దీనివల్ల చివరకు జరిగిందేమి నష్టం అంటే, ఇటు దేవునికి దూరస్తులైపోయినారు, నమ్మకంగా జీవించలేకపోయినారు. అటు భార్య జీవితము బాగలేదు, ఆమె జైలుకెళ్ళిపోయింది. ఇక్కడ భర్త చంపినందుకు ఈయన నేరస్తుడైనందుకు ఈయన కూడా జైలు పాలైపోయినాడు. అంటే ఒక కుటుంబం విచ్ఛిన్నతగా మారిపోవడానికి, తమ పిల్లలు అనాథలు కావడానికి కేవలము ఎంతటి ఆలోచన అంటే అది పనికిరాని చిన్న ఆలోచన వలన దేవునికి అటు కుటుంబంలో ఉన్న భర్తను గౌరవించకపోగా ఆమె చేసినట్టి కార్యక్రమాన్ని బట్టి ఆ కుటుంబంలో ఈరోజు పెద్ద దిక్కులు అనేవారు లేరు. అంటే పిల్లలు కూడా అనాథలుగా అయిపోయారు. రేపు ఆ పిల్లలు పెరిగి పెద్దవారు అయిన తర్వాత సమాజం వాళ్ళని ఎలా చూస్తుంది? మీ నాన్న అట్లా అలాంటి వాడు, మీ నాన్న హత్య చేసిన వాడు, మీ నాన్న దొంగ, మీ నాన్న తోపిడి అని ఒక చిత్రీకరించినప్పుడు ఆ పిల్లలలో కూడా తల్లిదండ్రుల పైన ప్రేమ అనేది సన్నగిల్లిపోయి వాళ్ళు కూడా సమాజంలో రేపు దేవునికి దూరస్తులై బ్రతికిపోతారు. అంటే దేవుని దగ్గరికి రావాలంటే కూడా ఇష్టపడరు. అంటే దేవుని నమ్ముకున్న నా తల్లిదండ్రులు ఇలాంటి పనులు చేశారా అని దేవుని పైన చెడ్డ ఆలోచనలు వచ్చేటట్టుగా వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. కనుక అలాంటిగా మీరు మారకూడదని ఆలోచన కలిగిన ఈ మాటలు ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, స్త్రీ నువ్వు ఎప్పుడు నీ భర్తకి నీకు ఏది ఉన్నా లేకున్నా కష్టమైన సుఖమైన బాధ అయిన హింస అయినా ఏవి ఉన్నా ఆరోగ్యమైన అనారోగ్యమైన నీ భర్తకు నువ్వు ఖచ్చితంగా గౌరవించాలి, లోబడి జీవించాలి. పురుషుడా, నీ భార్యను కూడా నువ్వు ఖచ్చితంగా ప్రేమించాలి. ప్రేమించడం అంటే రోజు అన్నం తెచ్చి పాలు పెరుగులు తెచ్చి అన్నం పెట్టి భార్యను పోషించడము, ఆమె కోరుకున్న బట్టలు వస్తువులు అన్ని ఇప్పించడమే కాదు, ఆమెకు అన్యాయం చేయకుండా చెడు ఆలోచనలకు వెళ్ళకుండా ఈ భర్త కూడా తన జీవితాంతం భార్యకు నమ్మకంగా జీవించాలి. అలా జీవించినప్పుడు ఈమెను ఆయన ప్రేమించినట్టు, ఆమె కూడా అలా జీవించినప్పుడు తన శిరస్సుకు ఆమె కూడా తల వంచి జీవించినట్టు, వీరిద్దరు చక్కగా జీవిస్తే వీరిద్దరు కలిసి క్రీస్తుకు లోబడినట్టు. అంటే వాళ్ళ శరీరాలకు శిరస్సు ఎవరంటే క్రీస్తు. అంటే ఆ క్రీస్తు శిరస్సుగా ఉన్నప్పుడే వీళ్ళ జీవితాలు మన జీవితాలు బాగుంటాయి. ఎప్పుడైతే మనము లోకానుసారంగా ఆశల్లోకి వెళ్ళిపోయి లోకానుసారంగా మన జీవితాలను చెరిపి వేసుకుంటుంటే అప్పుడు మనకి క్రీస్తులో మనం నడుస్తున్నా, క్రైస్తవులుగా జీవిస్తున్నా, విశ్వాసులుగానే లోకం మనల్ని గుర్తించిన క్రీస్తు సమక్షంలో మాత్రం మనం దేవుని సమక్షంలో మాత్రం వారి పిల్లలం కాదు. అంటే విభజించిన వారు అయిపోతాం. వాళ్ళకి మనకు సంబంధం లేకుండా అయిపోతాం. అందుకనే మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. ఎప్పుడైతే లోబడి జీవిస్తారో అప్పుడే క్రీస్తు గాని, సంఘానికి గాని, సమాజంలో దేవునికి గాని క్రైస్తవులు చూసినప్పుడు గుర్తింపు ఎలా ఉంటదంటే, అబ్బా చక్కటి వాళ్ళు అబ్బా సంఘం. చాలా చక్కటి సంఘం, చక్కటి వాళ్ళు క్రైస్తవులు. వీళ్ళని చూసి మేము కూడా భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళని నేర్చుకోవాలనేటట్టుగా ఉండాలంట. అంటే అలా ఉండాలంటే నువ్వు చేయాల్సిందంతా ఒక క్రైస్తవుడిగా చేయాల్సిందంతా ఏమిటంటే, క్రీస్తుని విశ్వసించిన తర్వాత నీ శరీరానుసారంగా నీ భార్యకి నువ్వు గౌరవించకుండా, నీ భర్తకి నువ్వు గౌరవించకుండా, మీరిద్దరు క్రీస్తుని గౌరవించకుండా, మీరు దేవుని దృష్టిలో విశ్వాసుల ఘాతకులైతే అప్పుడు మీ వలన అనేక ఆత్మలకు ఇబ్బంది కలుగుతుంది.
అంటే పక్కింటి వాళ్ళు కూడా క్రీస్తుని నమ్మాలంటే కూడా భయపడిపోతారు. అంటే వాళ్ళు మిమ్మల్ని చూసి, మన బ్రతుకు జీవితాలను చూసి వాళ్ళు దూరం అయిపోతారు. అలా దూరం కాకూడదు. మనుషులందరూ రక్షణలోకి రావాలన్నదే దేవుని కోరిక. కనుక ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తుని మీ శరీరానికి శిరస్సుగా ఉంచుకోండి. ఒకవేళ శిరస్సు వేరైపోతే, బాడీ వేరైపోతే ఆ రెండిటి మధ్యలో ఉన్న సంబంధము విచిత్రంగా అయిపోతుంది. అప్పుడు మీ బ్రతుకు జీవితాలు విచిత్రంగా చెడిపోతాయంట. ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారట. ఉదాహరణకు మనం చెప్పుకుందాము మనకు అర్థం కావడానికి. ఇద్దరు భార్యాభర్తలు ఉంటే, ఆ భార్యకు ఆమెకు ఇద్దరు అన్నలు ఉన్నారు. ఈ ఇద్దరు అన్నలు చెల్లెని చాలా సుఖవంతంగా, జాగ్రత్తగా, సున్నితంగా, చాలా ప్రేమతో ప్రేమించి, అల్లారి ముద్దుగా పెంచుకున్న ఆమెను పెళ్లి చేసి పంపించారు. ఇక్కడ ఉన్నప్పుడు అన్నలు చాలా సుఖవంతంగా ఆమెను అల్లారి ముద్దుగా ఏ పనిని చేయనీయకుండా ప్రేమపూర్వకంగా మంచిగా చూసుకున్నారు. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఆమెకు భర్తతో కొన్ని రోజులైన తర్వాత గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఇక కొట్టడము, తిట్టడము, నానా రకాల మాట్లాడడం మనకు తెలిసేవన్నీ. అలా విచిత్రంగా ఆయన బాధిస్తున్న సందర్భంలో ఆమె నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా అన్నలు నన్ను ఇంత మంచి సుఖంగా చూసుకున్నారు కదా! ఇప్పుడు నా భర్త ఇంత కష్టపెడుతున్నాడు కదా! నేను మా అన్న వాళ్ళకి బాగున్నామంటే ఏమని చెప్పుకోవాలి అని తనలో తాను కుమిలిపోతూ భర్త దగ్గర ఉంది. ఒకరోజు ఏం చేశాడంటే, అన్న చెల్లెల్ని తన ఇంటికి పుట్టింటికి తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె పెద్దన్న దగ్గర తన బాధ చెప్పుకోలేదు. అక్కడ మంచిగా ఉంది అన్నతో పాటు ఇంటికొచ్చిన తర్వాత చిన్నన్న దగ్గర మళ్ళా ఏడుస్తూ చెప్పుకున్నది. మీ బావ ఇట్లా చేస్తాడు, ఇట్లా కొడతాడు, ఇట్లా అనరాని మాటలు అంటాడు. నేను ఏ తప్పు చేయకుండా తప్పు చేసావు అంటాడు, అనుమానిస్తాడు. అదో రీతిగా నన్ను చూసాడు, అసలు నన్ను చులకనగా చూస్తాడు. రకరకాల విషయాలన్నీ చిన్నన్నతో చెప్పుకుంటది. అప్పుడు సరేలే నీ భర్త వచ్చినప్పుడు మేము సర్ది చెప్పి పంపిస్తామమ్మా అని ఆమెను అక్కడే పెట్టుకుంటారు. కొన్ని రోజులైన తర్వాత ఆ భర్త ఏం చేస్తాడంటే, ఇంగా నా భార్యని తీసుకురాలేదు. నా భార్య నా గురించి చెప్పింటది కనుక వాళ్ళు కోపంగా ఉంటారు. ఆ! నేను వెళితే కూడా వాళ్ళిప్పుడు నన్ను కొట్టి చంపినా చంపుతారు, లేదంటే కొడతారని భయంతోటి ఆయన ఏం చేస్తాడంటే, భార్య ఊరికి ప్రయాణమయితాడు. వస్తూ వస్తూ దారిలో ఒక కాళిక దేవి గుడి ఉంటుంది. ఆ గుడిలోకెళ్ళి ఆయన ఏం మొక్కుకుంటాడంటే, నేను మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు నన్ను మా బావోళ్ళు గాని, మా అత్తమామలు గాని ఏమనకూడదు. నన్ను తిట్టకుండా మంచి ప్రేమతోటి ప్రేమించి, ఆ అమ్మాయిని గనక పంపిస్తే నేను తిరుగు ప్రయాణంలో నా ఇంటికి వెళ్ళేటప్పుడు నా తల నీకిస్తానని మొక్కుకుంటాడాయన. అప్పుడు ఆ మొక్కుకొని ఆయన బయటకొచ్చి ప్రయాణమై భార్య దగ్గరకొస్తాడు. వచ్చిన తర్వాత భార్య ఇంటికొచ్చిన తర్వాత ఈ బావలు ఎవ్వరు ఆయనను ఏమనరు ఇగ తిట్టరు, చెయ్యరు. మొత్తం ఈమెకే చెల్లికే చెప్పింటారు. ఏదన్నా ఏమన్నా నీ లోబడి జీవించి ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నువ్వు ఓర్చుకోమ్మా. నీ ఓర్పే, నీ సహనమే ఆయనకు గుణపాఠం చెప్తది. ఏ రోజు ఏదో ఒక రోజు నీ భర్తనే మారతాడు. నువ్వేం ఇబ్బంది పడొద్దు. మేము తిట్టినా, కొట్టినా ఒక్కసారికి 2 సార్లు కొడతా మళ్ళా విరోధాలే పెరుగుతాయి గానీ కుటుంబంలో ప్రేమ అనేది పెరగదు అని చెల్లితోనే చెప్పుకొనుంటాడు. భర్తను ఏమనకపోవడం వల్ల ఆయన ఏం చేస్తాడంటే తిరుగు ప్రయాణంలో నేను తీసుకపోతే బావ అంటే, సరే మేము గూడా వస్తామని ఇద్దరు అన్నదమ్ములు మీ ఇద్దరిని ఇంటి దగ్గర వదిలేసి వస్తాము అని చెప్పి వీళ్ళిద్దరు, వాళ్ళిద్దరు నలుగురు ప్రయాణం అయిపోతారు. పోతున్నప్పుడు కాలికేయ గుడి వస్తది కదా! మళ్ళీ ఆయనకు. ఆ గుడిలోకెళ్ళి అప్పుడు ఆయన మొక్కు చెల్లించాలి భర్త. ఏమని మొక్కుకున్నాడు వచ్చేటప్పుడు? మా అత్తమామలు ఎవరు నన్ను ఏమనకుంటే తిరుగు ప్రయాణంలో నా తల ఇస్తా నీకు అన్నాడు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, నేనెళ్ళితే మా బావ నన్ను కొడతారు, తిడతారు, హింసిస్తారని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. అందుకని ఇప్పుడు నేను మొక్కుకున్న మొక్కు చెల్లించాలంటే నేనేం జేయాలి? నా తల తీసేసుకోవాలి అనుకుంటాడు. ఈ తల తీసేసుకోవాలని ఆయన ఏం చేస్తాడంటే అక్కడ గుళ్ళో ఉన్న కత్తి తీసుకొని తలని తీసేసుకుంటాడు. అంటే మొండెం వేరైతది, శరీరం వేరైతది, తల వేరైతది. అప్పుడు వీళ్ళు బయట నింబడి ఉంటారు. వీళ్ళేం చేస్తారు? ఇంకా రాలేదని వీళ్ళ పెద్దన్న ఏం చేస్తాడంటే, "ఏమ్మా మీరు ఈడనే ఉండండి. గుళ్ళోకి పోయిన మీ ఆయన ఇంకా రాలేదు. నేనెళ్ళి చూసొస్తున్నా" అని చెప్పేసి ఈయన పోయి వాళ్ళ బావని చూస్తే ఆయన శరీరం మొండెం ఒక సైడ్ అయిపోతే తల ఒక సైడ్ అయిపోతది.
ఈయనేం ఆలోచన చేస్తాడు, అరే నేను గుళ్ళోకి వచ్చి మొట్టమొదటిసారి చూసినా కదా, నా చెల్లెలేమనుకుంటది, మా అన్ననే నా భర్తని చంపినాడు అని అనుకుంటది. కనుక నేను బ్రతికి కూడా లాభం లేదు అని చెప్పేసి ఈయన ఏం చేశాడు, ఈయన అదే కత్తి తీసుకొని తల నరికేసుకుంటాడు అన్న. అప్పుడు ఈయన మొండెము, ఈయన తల వేరైపోతుంది. వేరైన ఈ తలలో ఏం జరుగుతుంది అంటే, భర్త మొండెం ఉన్న కాడ పోయి అన్న తల పడుతుంది. వీళ్ళిద్దరు బయట ఉండి ఇంకా రాలేదు ఎందుకని చెప్పి ఇద్దరు గుడి లోపలికి వచ్చి చూస్తే ఇద్దరు చచ్చిన శవాలు వేరు వేరుగా వాళ్ళ శరీరాలు శిరస్సులు వేరు వేరుగా ఉంటాయి. ఈ కంగారులో ఈయన చిన్న తమ్ముడు ఏం చేస్తాడంటే, అరే మా అన్న చనిపోయినాడు, మా బావ చనిపోయినాడు, ఆ గుడిలో కదా చనిపోయింది, ఈ దేవత మరల ప్రాణం ఇస్తే బతుకుతారని కంగారులో ఏం చేస్తాడంటే, వీళ్ళ అన్న బాడీకి తీసుకొచ్చి వాళ్ళ భర్త తలకాయ అతికిచ్చేస్తాడు. అంటే బాడీలు వేరు వేరు ఉన్నాయి. వాళ్ళు ఒకరి తల ఒకరికి కరెక్ట్ గా పెట్టకుండా వేరే వేరే వాళ్ళకి పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ఆయన తిరిగి లేస్తాడు ఇక భర్త. లేచినప్పుడు ఈమె ప్రయాణం చేసుకుంటూ పోయి, సరే నా భర్త బ్రతికాడు, మా అన్న బ్రతకలేదు అనుకొని వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోతూ కుటుంబం ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తుంది, వాళ్ళ భర్తను బోర్ను పట్టుకొని ఏడుస్తుంది, ఎందుకు ఇలా చేసుకున్నావా అని. భర్తదేమో తల ఉంటది, బాడీనేమో అన్నది ఉంటది. భార్య అన్ని రోజులు భర్తతో సంసారం చేసింది కాబట్టి అతుక్కొని ఏడుస్తుంటే ఆమెకు డౌట్ వస్తుంది, ఏంది ఈ శరీరం మా ఆయనది కాదు, ఈ బాడీ తల మాత్రం మా ఆయనది ఉంది, కానీ బాడీ చేంజ్ అయింది అంటే ఇప్పుడు నేను సంసారం ఎలా చేయాలి, నా భర్త ముఖం చూసుకుంటూ మా అన్న శరీరంతో నేను ఎలా చేయాలి, ఇది కరెక్ట్ కాదు అని భార్య సంసారానికి దూరం అయిపోతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, శరీరానికి మన శిరస్సు మన బాడీకి ఉన్నప్పుడు ఉన్న విలువ అవి రెండు వేరైపోయినప్పుడు ఉండదు. కనుక మనము జీవితాంతం ఎలా ఉండాలంటే, వేరు కాకుండా క్రీస్తునే శిరస్సుగా పెట్టుకొని మన బ్రతుకు జీవితంలో మనం చనిపోయేంత వరకు ఈ లోక సంబంధమైన ఆలోచనలతో గాని, ఆచరణలతో గాని, నడవడికలో గాని వేరైపోకూడదు మనము. ఒకప్పుడు వాక్యం తెలిసి తెలవక ఉన్నప్పుడు, క్రీస్తులోకి రాకముందు ఉన్నప్పుడు మన కుటుంబాలు మనం దూరస్తులుగా ఉన్నామేమో గాని, సంఘానికి శిరస్సుకి క్రీస్తుకి దూరంగా ఉన్నామేమో సంఘంగా. మన శరీరము క్రీస్తుకు దూరస్తుల ఎప్పుడైతే సంఘము మన శరీరం అనేది వేరైపోతుందో అప్పుడు మనకి అనేకమైన లోక సంబంధమైన వైరాగ్యాలు ఏర్పడతాయి. అంటే సంబంధం లేని ఇక మనము వాక్యానుసారంగా సంబంధం లేని వారుగా సంబంధాన్ని తెంచుకున్న వారు అయిపోతాం. ఆ సంబంధం తెగిపోకుండా ఉండాలి అంటే క్రీస్తుని నువ్వు శిరస్సుగా ఉంచుకోవాలి. అంటే క్రీస్తు మాటల ప్రకారం నీ జీవితం ఉండాలి. అలా జీవించినప్పుడు క్రీస్తు యొక్క మాటలకి నువ్వు లోబడినట్టుగా ఉంటాం మన బాడీ. కనుకంటే సంఘానికి శిరస్సు క్రీస్తు. అలా ఉండాలి అంటే మన జీవితాంతం మనం హత్తుకొని ఉండాలి. అందుకే ఆయన ఏమంటాడు, నీవు నీ యొక్క శరీరంలో ఉన్న నీ శిరస్సు ఏ విధంగా చెప్తే నీ సర్వ శరీరం చక్కగా అలానే అమర్చబడింది. అది ఎలా చెప్తే నువ్వు అలా ఉండాలి. కనుక ఈ విధంగా వేరుగా ఒకవేళ మన శరీరము మన శిరస్సు వేరుగా పడితే ఆ తల్లి ఎంత మనోవేదనకు గురవుతుందో, అలానే మనం కూడా దేవునికి దూరస్తులై వాక్యానికి దూరస్తులై మన కుటుంబంలో మనమే మనకు తెలియకుండా అనేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కనుక మనం దీన్ని గుర్తించి మనం ఏం చేయాలంటే వాక్యానుసారంగా క్రీస్తుని శిరస్సుగా మనం ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నామో ఆ రోజు నుంచి నీకు ఉన్నా లేకున్నా కష్టమా బాధల ఇబ్బందుల కుటుంబంలో ఏది వచ్చినా భార్య భర్తల మధ్యలో మీ ఇద్దరి మధ్యలో చెడు అభిప్రాయాలు రాకూడదు. మీరు దూరస్తులైపోకూడదు. అలా మీరు దూరస్తులు కాకుండా మీరు క్రీస్తు మాటలకి లోబడి జీవించినట్టుగా ఉంటావు. నీవు క్రీస్తు మాటలకు లోబడి ఎప్పుడైతే జీవిస్తావో ఒక పురుషునిగా, నీ భార్య కూడా నీకు గౌరవించి నిన్ను శిరస్సుగా ఉంచుకొని నిన్ను అవమాన పాలు చేయదు ఆ స్త్రీ కూడా. అంటే వీరిద్దరు దూరస్తులు కాకూడదు అంటే వీరిద్దరు కలిసి నీతిమంతులుగా వాక్యానుసారంగా జీవించాలి. అంటే అలా జీవించాలంటే ప్రతి సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని శిరస్సుగానే ఉంచుకోవాలి, తలకు వేరుగా జీవించకూడదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున్న మా కన్న తండ్రి, కొద్ది మాటలు మేము హెచ్చరికలుగా నేర్చుకున్నాం. అవునా తండ్రి, భూమి పైన జీవిస్తున్నప్పుడు మా జీవితాలను మేము వేరుగా చేసుకుంటే, క్రీస్తు శిరస్సుగా మా జీవితంలో లేకపోతే, వేరైపోతే, క్రీస్తుకి మేము వేరైపోతే, మీ మాటలకు లోబడి జీవించకపోతే మా జీవితాలే చిందరవందం అయిపోతున్నాయి. చివరికి నిత్య నరకానికి దారి తీసే ప్రయాణంలో మేము వెళ్ళిపోతాం. ఆ విధంగా జరగకూడదంటే స్త్రీ పురుషునికి ఖచ్చితంగా లోబడి జీవించాలి, పురుషుడు క్రీస్తుకి లోబడి జీవించాలి, సంఘమంతా క్రీస్తుకు లోబడి జీవించాలి. అలా జీవించే భాగ్యాలను మాకును మా కుటుంబాలకు మీరు నేర్పించినందుకు, వినిపించినందుకు మరోసారి మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చించే భాగ్యాన్ని మా అందరికీ కల్పిస్తారని నమ్ముచు, మాలో పొరపాట్లు ఉంటే మీ మాటల ద్వారా సరిచేసుకొని జీవించే భాగ్యాలను మాకును మా కుటుంబాలకు ప్రసాదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.